చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. రాఘవయ్య గారు, నేను ఈ రోజు ఎవరి వైపు సపోర్ట్ గా లేనండి. అంటే నాకేమి అంబటి రాంబాబు గారి మిత్రులు కాదు, పవన్ అనేవి నాకు శత్రువులు కాదండి. నా న్యాయవాద వృత్తిలో తప్పుని తప్పు అన్నాను. ఈ రోజు మీరు చెప్పినటువంటి కష్టాలు ప్రజెంట్ ఇప్పుడు పడుతూ ఉన్నానండి. ఎందుకంటే అమరావతి ఉద్యమం నుంచి, చంద్రబాబు గారి అరెస్ట్ నుంచి మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. ఈ గత 5 రోజులుగా సోషల్ మీడియా ట్రోలింగ్స్, పేటిఎం బ్యాచ్, పేటిఎం కుక్క అమ్ముడుపోయింది, లేకపోతే ఇంకా చాలా అసభ్యమైన పదజాలాలు వాళ్ళు వాడుతూనే ఉన్నారండి. కానీ అంటే హరిశ్చంద్రుల పేరు కూడా సత్యహరిశ్చంద్రులు అంటారు చూడండి. సత్యాన్ని చెప్పబట్టే ఈరోజు హరిశ్చంద్రులు శ్మశాన వాటికి అంకితం అయిపోయారా, లేకపోతే చరిత్రలో మనకు అందరికీ గుర్తుండిపోయారా? వాట్ ఎవర్ ఇట్ మే బి, ముందు నేను ఎదుర్కొనే ప్రతి కష్టంలో మీరందరూ నాకు తోడుగా ఉండాలి. నేను ఎవ్వరి దగ్గర రూపాయి తీసుకోలేదండి. ఏ పార్టీ కండువా నేను కప్పుకోనండి. నేను బ్రతికున్నంత వరకు నా పోరాటంతోనే ఉంటాను. నేను బ్రతకడానికి ఫీజులు తీసుకొని పనిచేస్తాను. నేను ఒకవేళ తప్పు చేసినా, ఎవరినన్నా మోసం చేసినా దయచేసి నా దగ్గరకు వచ్చి అడగండి, నన్ను నిలదీయండి. ఎందుకంటే ఆ తప్పును రెక్టిఫై చేసుకుంటాను. ఈ రోజు రాజకీయ నాయకులకి ఇది నేను తప్పు అంటే వాళ్ళు నా మీద నిందలు వేస్తున్నారు. కానీ నా క్లయింట్లు వచ్చి నువ్వు తప్పు చేసినావమ్మా అన్నారు అనుకోండి, ఆ తప్పు నేను రెక్టిఫై చేసుకుంటా. కానీ నేను బతకడానికి ఫీజు తీసుకోవాలి కదండి. ఈ రోజు నా గురించి సోషల్ మీడియాలో పేటిఎం కుక్క అమ్ముడుపోయిందంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నన్ను ఎంత కొన్నారండి? అమరావతి రాజధాని రైతులు నాకు ఎంత పేమెంట్ ఇచ్చారండి? ఈ రోజు ఒక ఆడబిడ్డని ఒక వారం రోజులుగా వాళ్ళు పెడుతున్న ట్రోలింగ్ చూస్తుంటే ప్రశ్నిస్తే ఇలా రోడ్డుకి లాగేస్తారండి రాజకీయ నాయకులు. ఇలా అయితే ఇక రాజకీయ ఆడబిడ్డలు రాగలుగుతారా? ఒక్క నిమిషం. వాళ్ళు మీ మీద ఎంత చెడుగా స్క్రోలింగ్ చేస్తే, ఎంత దూరం వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తే, ఇవన్నీ కూడా మీరు యొక్క పరంపర సోపాన పట్టణంలో ఎలా అయితే పైకి పోతారో ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమంలో మీరు చాలా పైకి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాదు, ప్రపంచం అంతా కూడా చూస్తా ఉన్నారు. ఈ నెంబర్ 1 ఛానల్. రెండోది కూడా మీ ప్రోగ్రామ్స్, ప్రతి ప్రోగ్రామ్ నేను చూస్తున్నాను. సత్యం కోసం నిలబడి ధైర్యంగా మాట్లాడే వాళ్ళు ఈ రోజుల్లో లేరు, చాలా తక్కువ. మీరు ఇందాక హరిశ్చంద్రుడి గురించి ఉదాహరించారు. హరిశ్చంద్ర మహాచక్రవర్తి, ప్రపంచంలోనే మొదటి చక్రవర్తి హరిశ్చంద్రుడు. ఆయన పడిన కష్టాలు, ఆయన కాటికాపురయ్యి ఆ చివరికి భార్య కూడా మరణదండన ఆయనే చిరచ్ఛేదం చేసే స్థాయి వరకు సత్యం కోసం నిలబడబట్టి భార్యను కూడా ఆయన మరణ దండన వేసే స్థాయికి వచ్చింది. కానీ చివరికి ఆయనకి పార్వతీ పరమేశ్వరులు కనిపించి సత్యం అంత దూరం ఫైట్ చేస్తారు. ఆయన చేత అబద్ధం చెప్పడు. అందువల్ల ఏంటంటే మీరు పోయే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. మీరు సత్యం కోసం ఇలానే మరి మంచి కార్యక్రమం, మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ధైర్యంగా, సాహసంగా మాట్లాడుతున్నారు. అందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. మేము మనస్ఫూర్తిగా మీ యొక్క ప్రోగ్రామ్స్ ఇచ్చేసి మీతో అసలు నేను రాజమండ్రికి వచ్చి మీతో కలిసి మాట్లాడాలనే అభిప్రాయం కూడా నాకు ఉండింది. కానీ ఈ రోజు నెంబర్ 1 ఛానల్ వారి ద్వారా మీతో కలిసి మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ వెనక మేమంతా ఉన్నాము. మీరు మాట్లాడే ప్రతి మాట సత్యమే, కరెక్టే. ఆడవాళ్ళందరి సంగతి ఈ రోజు ప్రభుత్వం సంగతి కానీ, ఈ జనసేన సంగతి కానీ, ఈ అందరి పరిస్థితి కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. వీళ్ళు వేసే తప్పటడుగులు ఎన్ని కూడా అందరు గమనిస్తున్నారు. మీరు ఏమి జంకొద్దు, భయపడొద్దు. మీరు మీ దారిలో మీరు స్ట్రైట్ గా మాట్లాడుతూ ఉండండి. మీ వెనక మేమంతా ఉన్నాం. ఓకే రావు గారు, థ్యాంక్ యూ అండి. చూడండి, వాళ్ళ పరిస్థితి చూశారు కదా. ఆయన పెద్ద ఆయన తెలపల రావయ్య గారు అంటే రాయలసీమలో బలి సంఘానికి ఐక్యవేదిక అధ్యక్షుడు.